విమానాశ్రయాల రాకతో ఆయా ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన తరుణంలో శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు నిర్మిస్తూ శ్రీకాకుళం జిల్లాలో నిర్మించకపోతే చరిత్ర తనను క్షమించదన్నారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణం తర్వాత పారిశ్రామికవేత్తలు తరలి వస్తారని చెప్పారు. కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మీ అందరికీ కూడా మాట చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో 50 ఎయిర్పోర్ట్లు నిర్మించాలన్నది మోదీ గారు నాకు ఇచ్చినటువంటి లక్ష్యం. ఆ 50 ఎయిర్పోర్ట్లు ఖచ్చితంగా నేను సాధిస్తాను. ఆల్రెడీ 9 ఎయిర్పోర్ట్లకి మనం ప్రధానమంత్రి గారి చేతుల మీదకే ఓపెనింగ్ కూడా మనం చేయించాం. ఇంకా శరవేగంగా చాలా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఉంటూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉంటూ దేశ నలుమూలలో 50 ఎయిర్పోర్ట్లు కట్టి మన జిల్లాలో ఎయిర్పోర్ట్ కట్టుకోకపోతే చరిత్ర మన మీద వేలు పెట్టుదా అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు కడుతున్నాం? రేపు భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధి కావాలనంటే ఎక్కడెక్కడ నుంచో అందరూ కూడా నాయకులు వచ్చి, ఎంపీలు వచ్చి, ముఖ్యమంత్రులు వచ్చి మా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ రోజు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ మా చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు వాళ్ళందరికీ కూడా అభివృద్ధి వద్దా, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వద్దా, వాళ్ళందరికీ వాళ్ళ ప్రాంతం ముందుకు వెళ్ళాలని లేదా, వాళ్ళందరికీ ఉంది కాబట్టి ఒక ఎయిర్పోర్ట్ వస్తే అంత సామర్థ్యం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకని పలాస ప్రజలకి ఒక పాజిటివ్ అప్రోచ్ తో మీరే ఆలోచించండి. ఈ రోజు భోగాపురం వస్తే ఆ ప్రాంతం ఏ రకంగా ముందుకెళ్తుందని. శంషాబాద్ లో ఒకప్పుడు ఒక ఇల్లు కూడా కట్టుకోవాలంటే హైదరాబాద్ ఎక్కడ ఉంది, శంషాబాద్ ఎక్కడ ఉంది, ఎప్పుడు అభివృద్ధి పొందాలని 20 సంవత్సరాల క్రితం అనుకుంటే అదే 20 సంవత్సరాల తర్వాత శంషాబాద్ లో ఒక గజం భూమి కూడా కొనే స్థానంగా ఎంత పెద్ద పెద్ద వాళ్ళకి ఈ రోజు లేకుండా పోతుందనంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎంత అభివృద్ధి చెందిందో మీరు అందరూ కూడా గమనించండి. అలాగే నా తాలూకు ఆలోచన మన పలాసకి డబుల్ అడ్వాంటేజ్ ఉండాలని. రైల్వే ఉంది, హైవే ఉంది, పక్కన సముద్రం ఉంది, ఇంకా ఎయిర్పోర్ట్ కూడా వస్తే భవిష్యత్తులో ప్రపంచంలో ఏ పెట్టుబడిదారులైనా సరే మన ప్రాంతానికి వచ్చి కంపెనీలు కట్టాల్సిందే. మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అది చేయడం తప్పు అని అనుకుంటే వాళ్ళతో విమర్శ ఎంతగా దిగినా సరే వాళ్ళకి అర్థం మనం చెప్పలేము.